ఓడిపోతే ఏం చేస్తారు? క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ 23 అసెంబ్లీ స్థానాలకు 3 పార్లమెంట్ స్థానాలకు పరిమితమైనప్పుడు వెంటనే తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చేసింది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి సంపూర్ణ ఓపెన్ మద్దతు ప్రకటించింది. అంశాల వారీ కూడా కాదు, పూర్తి మద్దతు ప్రకటించింది. తద్వారా బీజేపీ నేతల ఆగ్రహానికి గురి కాకుండా పార్టీని కాపాడుకుంది. దాంతోపాటుగా 4 రాజ్యసభ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ గిఫ్ట్గా ఇచ్చి తద్వారా బీజేపీతో మేము సమరం కాదు, 2018 ముందు తర్వాత పొరపాటు చేసాం, 19లోపు అయిపోయింది, మా జోలికి రావద్దు అన్నటువంటి కోణంలో చేసింది. అందుకనే దేశంలో వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మీదన రెచ్చిపోయినటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం వాళ్ళ జోలికి రాలేదు. ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కాపాడబడ్డారు. అదే తాజా పొత్తుకి కారణమైంది. ఇప్పుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తారా? రేపు పొద్దున ఎన్నికలు అయిపోగానే తెలుగుదేశం వాళ్ళు నమ్ముతున్నది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నుంచి కాపాడబడాలి లేదా చంద్రబాబు నుంచి కాపాడబడాలి అంటే బేషరత్తుగా మద్దతు ఇచ్చేసేయాలి కేంద్ర ప్రభుత్వానికి. అదే సందర్భంలో ఎంపీ సీట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అవకాశం ఏర్పడిపోతుంది. అంటే పూర్తి స్థాయిలో బహిరంగ మద్దతు ప్రకటించడంతో పాటుగా రాజ్యసభ సభ్యుల్ని భారతీయ జనతా పార్టీ గిఫ్ట్గా ఇస్తే అప్పుడు జగన్ని ఏమీ చేయకుండా ఆపుతుంది అన్నటువంటి పాయింట్ తెలుగుదేశం వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళందరినీ కలిపి 2/3గా తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోవడమా ఆ ఎంపీలు, లేదా బీజేపీలోకి పంపించడం ద్వారా తెలుగుదేశం కూడా బీజేపీకి త్యాగం చేసి పెట్టడమా? ఇది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడుతుందన్న నమ్మకంతో తెలుగుదేశం లేదా తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేటటువంటి వాళ్ళు వేస్తున్న అంచనా. ఎంతవరకు వాస్తవం 4వ తారీఖు సాయంత్రానికి కానీ స్పష్టత రాదు.